క్లీన్ చేసి ఇక్కడ నుండి తీసుకుపో. దీన్ని ముందు నుంచి ఇలా కంట్రోల్లో పెట్టడమే మంచిది. లేకపోతే ఇది నా కూతురు నెత్తి మీదకెక్కి ఆడుతుంది. బంగారి మేడం ఇలారా. చెప్పండి మేడం. బంగారి, నాకొక 20,000 డబ్బులు కావాలి పెళ్లి ఖర్చుల కోసం. అకౌంట్స్ చెక్ చేసి మీకు ఇస్తాను మేడం. ఇదిగో చూడు, అత్తయ్యతో మాత్రం చెప్పకు. ఇప్పటికే చాలా ఖర్చు చేస్తున్నానని తిడుతున్నారు అత్తయ్య. అలాగే మేడం. ఒక్క మాట, నువ్వు తెచ్చిన తర్వాత ఎవరికీ తెలియకుండా నాకు ఇచ్చేసేయి. ఓకే మేడం. అమ్మయ్యా, డబ్బు తీసుకుని వస్తుందా తీసుకుని రాదా? ఓ, దొంగతనం చేస్తున్నావా? ఉండు చెప్తా. ఏయ్, ఏం చేస్తున్నావు? ఏమైంది మేడం? పని చేసే ఇంట్లోనే దొంగతనం చేస్తావా? ఎలాంటి బుద్ధే నీది? బయటికి నడు ముందు. ఇది దొంగతనం కాదు మేడం. అబద్ధాలు కూడా చెప్తున్నావా? రా ముందు. అయ్యో మేడం, నేను దొంగతనం చేయడం లేదు. చెప్పేది వినండి, నేను దొంగతనం చేయడం మీనా లేదు. గారు, ఝాన్సీ అమ్మ, మేడం, ప్లీజ్ అనవసరంగా పెద్ద అందరూ ఇలా రండి. మేడం, నేను దొంగని కాదు మేడం. ఏం జరుగుతోంది ఇక్కడ? ఝాన్సీ అమ్మ, తనకి నెల జీతం ఇస్తున్నారు కదా, కానీ అది సరిపోలేదని కట్టెలు కట్టెలు డబ్బులు దొంగతనం చేస్తోంది. అది నేను చూశాను కాబట్టి సరిపోయింది. షట్ అప్! ఏం మాట్లాడుతున్నారు? అయ్యో, నిజంగానే దొంగతనం చేసింది ఝాన్సీ అమ్మ. మీరు నమ్మరనే నేను వీడియో కూడా తీశాను, చూడండి. అయ్యయ్యో, బంగారి నా కోసం డబ్బులు తీసి తన పర్సులో పెట్టేసుకుంది. ఇది చూసేసిందే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మేడం, నేను డబ్బు దొంగతనం చేయడం లేదు. చెప్పేది అర్థం చేసుకోండి. ఏయ్, తెలుసులేవే, ఇంటికొచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. ఈ ఇంట్లో పని చేస్తున్నానన్న జ్ఞానం లేకుండా నీ పాటికి నువ్వు పోతున్నావు వస్తున్నావు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఝాన్సీ అమ్మ, పని చేసే వాళ్ళకంటూ ఒక లిమిట్ ఉంటుందమ్మా. ఆ స్థానంలో వాళ్ళని పెట్టలేదనుకోండి, ఆస్తి కొండంత ఉన్నా సరే కొంచెం కొంచెంగా మొత్తం తినేస్తూ వెళ్ళిపోతారు. ఏయ్, ఏంటే ఇలాంటి పని చేసావు నువ్వు? అందులోనూ ఈ ఇంట్లో ఉంటూ సిగ్గుగా లేదా నీకు? వదినా, మేడం, కొంచెం ఉంటారా మీరు? ఇదిగో చూడండి, బంగారి అలాంటి అమ్మాయి కాదు. తను అలాంటి పనులు ఎప్పుడు చేయదు. ఊరికే తన మీద నింద వేయకండి. మీనా గారు, నేను మీకు వీడియో కూడా చూపించానే. ఏమండి, ఈ ఇంటి ఖర్చులు, లాభాలు, లెక్కలు అన్నీ తనే చూసుకుంటుంది. తనేదో అవసరానికి డబ్బు తీసుంటుంది. దాని పేరు దొంగతనమా? మీరిప్పుడే కదా ఇంట్లోకొచ్చారు. ఈ ఇంట్లో ఎవరేం పనిచేస్తారో మీకు తెలుసా? ఏమీ తెలియకుండా మీ ఇష్టానికి బంగారాన్ని దొంగ అనేస్తున్నారు. మీరలా అంటూ ఉంటే ఇక్కడ పడేవాళ్ళెవరూ లేరు. ఎంత కాదన్నా బంగారి మా ఇంటి అమ్మాయి. మీరలా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఏంటి మీనా గారు, అంటే నేను అబద్ధం చెప్తున్నానా?
మీరు అబద్ధం చెప్తున్నారు అండలేదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని అంటున్నానంతే. బంగారి, ఇప్పటికిప్పుడు అంటే మొత్తం ఆస్తంతా తన పేరు మీద రాసేస్తాను. బంగారిని పట్టుకుని దొంగ అంటున్నారు. బంగారి డబ్బు కాసుపడే మనిషి కాదు, ప్రేమకి మాత్రమే లొంగిపోయే అమ్మాయి. ఇంకెప్పుడు ఇలా మాట్లాడే పని మాత్రం పెట్టుకోకండి. అది మీకే పెద్ద సమస్యగా మారుతుంది. అలాగే ఝాన్సీ అమ్మా. వెళ్ళండి. బంగారి, ఇలా రా. మేడం. చాలా థ్యాంక్స్ బంగారి. ఎందుకు మేడం? అంటే నువ్వు దొరికిపోగానే ఎక్కడ అత్తయ్య దగ్గర నన్ను ఇరికించేస్తావు అని భయపడ్డాను. నన్ను నమ్మినందుకు నన్ను నేను ఎలా పట్టిస్తాను మేడం? చాలా థ్యాంక్స్ బంగారి. పర్వాలేదు మేడం. చూసావా, బంగారి అంటే నచ్చకపోయినా మీ అమ్మ చెయ్యొదల్లేదు. ఈ లక్షణమే ఈ కుటుంబానికి రాబోయే అమ్మాయికి ముఖ్యం. ఈ గుణం బంగారికి కాకుండా ఇక్కడ ఎవ్వరికీ లేదు. నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? అంతా అయిపోయింది అత్తయ్య. అత్తయ్య, నేనొకటి అడిగితే మీరు కోపడరు కదా? అంటే అత్తయ్య, నాకొకడే కొడుకు, తనకి పెళ్లి చేయాలి అని అనుకున్నాం కదా. అలాంటప్పుడు మనం ఎందుకు సింపుల్గా చేయాలత్తయ్య? బాగా ఆడంబరంగా చేద్దాం. మండపానికి అందర్నీ పిలిచి. అంటే అత్తయ్య, అనిపించింది అలా చెప్పేశాను. వెళ్ళి నిశ్చితార్థానికి రావాల్సినవన్నీ వచ్చాయో లేదో చెక్ చేసుకోవెళ్ళు. సరే అత్తయ్య. నేను ఏ ఐడియా ఇచ్చినా ఎప్పుడు ఎందుకు కసుబుసుమని చూస్తారేంటో, నా నోరొకటి గమ్మునుండదు. ఛ! పుష్పని చూడాలి. పుష్ప, ఎందుకే ఇలా ఏడుస్తున్నావు నువ్వు? నువ్వు అనుకున్నప్పుడంతా ఆయన వస్తారా చెప్పు? పుష్పని చూడాలి. అలా కాదిందు. అయ్యో, పుష్ప, రేపు పొద్దున పోదాం, ఇప్పుడు రాత్రి అయింది కదా. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఇలా ఏడుస్తుంది? నేను చెప్తూనే ఉన్నాను బంగారి, నేనెంత చెప్పినా వినట్లేదు. రవి బాబుని ఇప్పుడే చూడాలి అంటుంది. ఇందు, నేను కాళ్ళు చేతులు కట్టేసుకుని కూర్చున్నాను. నా సొంత అన్న కొడుకు పెళ్లిలోనే నేను పని చేయడం లేదు.